2022లో మనం ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు 50 కోట్ల మంది దీన్ని లైవ్ టెలికాస్ట్ చూశారు. అంటే 192 దేశాల్లో మన హైదరాబాద్ ఇమేజ్ను, మన తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. ఏం చేస్తే 192 దేశాలు ప్రజలు ప్రత్యక్షంగా హైదరాబాద్లో జరిగే ఒక ఈవెంట్ను చూస్తారు? అంటే మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ కేటీఆర్ గారు. మరి ఇదే రేసింగ్ సంబంధించి ఈ మధ్య తమిళనాడు రాష్ట్రం ఫార్ములా 4 రేసును నిర్వహించి 42 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా తప్పేనా? మరి అదే విధంగా ఫార్ములా 1 రేస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1700 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా 1 రేసును నిర్వహించింది ఆ రాష్ట్రంలో. అది కూడా తప్పేనా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు. అది కూడా తప్పేనా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ ను 70,000 కోట్ల రూపాయలతో నిర్వహించారు. అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంతా కూడా తేలింది. అది కూడా తప్పేనా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? షిండే గారు మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి గారు, అరే కేటీఆర్ గారు నువ్వు ఢిల్లీ తీసుకుపోయినావు, 4 ఏళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు, ఇది మా ముంబైలో జరగాలి, మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు, మనతో పోటీ పడే ప్రయత్నం చేసినాడు. అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని, గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగునా నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు.